మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా జరిగిన సభల్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క లైఫ్ ఉంటది కదా, ఆ పర్సనల్ లైఫ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళాలని వదిలేసిండు. అలాంటోడు ప్రజలకి ఏం మంచి చేస్తాడు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏం మెసేజ్ ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ని నిత్యం టార్గెట్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ అయితే విమర్శిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క విమర్శలకైతే పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా స్పందించడం జరిగింది. రీసెంట్‌గా పెడనంలో జరిగిన సభలో మరి వివిధ రకాల రూట్ షోలు నిర్వహిస్తుండే కదా సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సందర్భంలో మొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ ఇస్తూ వైఎస్ భారతి పేరు కూడా తీయాలా, మీరు మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేస్తున్నారు కదా, మేము కూడా మీ యొక్క పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి మీ భార్యల పేర్లు తీయాలా, వైఎస్ భారతి పేరు తీయాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఏదేమైనా కానీ రాజకీయ నాయకులు అభివృద్ధి మరియు డెవలప్మెంట్, ప్రజలకు ఎలా మంచి చేయాలి, మేము వస్తే ఎలా ప్రజల ముందుకు తీసుకోం, ప్రజల యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు, ప్రజల యొక్క విద్య వైద్యం ఎలా అందిస్తారు, ఇలాంటి వాటి మీద చర్చ జరగాలే కానీ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల మీద, రాజకీయ నాయకుల భార్యల మీద చర్చ జరగకూడదు. ఏదేమైనా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ లైఫ్ని గురించి కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఉంటే మంచిది. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే సమాజం అనేది క్షీణించిపోతుంది. క్షీణించిపోయి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద డిబేట్లు జరగకుండా ఇలాంటి అంశాల మీద డిబేట్లు జరగడం వల్ల ప్రజలకి విద్య వైద్యం దూరం అయ్యి దేశం మరియు రాష్ట్రాలు చాలా కింది స్థాయికి వెళ్తాయి. ఏదేమైనా కానీ ఇలా వ్యక్తిగత లైఫ్లో టార్గెట్ చేసుకోకూడదు అని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క విషయంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే సీఎం జగన్ని భయపెట్టినట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మేము ఇంతవరకు మీ యొక్క పర్సనల్ లైఫ్కి రాలేదు, మేము కనుక వస్తే మీ యొక్క వైఎస్ భారతి గారిని కూడా మేము విమర్శించాల్సి వస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి థ్యాంక్ యూ.